మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని చెప్పే రోజులు పోయి టెక్నాలజీతో మనిషి జీవితాన్నే మార్చొచ్చు, దేన్నైనా సాధ్యం చేయొచ్చు అని చెబుతున్న రోజులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. నేరుగా మనిషి మెదడు కంప్యూటర్ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడం లక్ష్యంగా టెస్లా దిగ్గజం న్యూరో టెక్నాలజీ కంపెనీ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఎలన్ మస్క్ చేసిన ప్రయోగం న్యూరాలింక్ ఆశాజనకమైన ఫలితాలను ఇస్తోందని తెలుస్తోంది. ఎలన్ మస్క్ నేతృత్వంలోని న్యూరాలింక్ తన మొదటి చిప్ ను మానవ మెదడులో అమర్చినట్టు, అది బాగా పనిచేస్తున్నట్టు, ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా చూపిస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఈ విషయాన్ని ఎలన్ మస్క్ కూడా ఎక్స్ వేదికగా తెలిపారు. వాస్తవానికి కంప్యూటర్తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకునే బ్రెయిన్ చిప్స్ స్టార్టప్ ప్రయోగాలకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గతేడాది మేలో ఆమోదం తెలిపింది. ఇప్పటికే న్యూరాలింక్ చిప్ ను పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ ఎలక్ట్రానిక్ చిప్ అత్యంత సురక్షితమైందని, విశ్వసనీయమైందని వెల్లడైనట్టు న్యూరాలింక్ సంస్థ నిపుణులు పేర్కొన్నారు. ఈ చిప్ సాయంతో ఒక కోతి అప్పట్లో వీడియో గేమ్ ను ఆడింది. దీంతో ఈ చిప్ కు ప్రాధాన్యత ఏర్పడింది. న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన N1 అనే చిప్ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లుంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ N1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్ కు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్ లో 3000కు పైగా ఎలక్ట్రోడ్లుంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటు పడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్ కి పంపుతాయి. ఒక చిప్ లోని ఎలక్ట్రోడ్లు 1000 న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్స్టాల్ అయ్యాక ఈ BCI మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గారిథంలుగా మారుస్తుంది. అయితే న్యూరాలింక్ మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జూలైలోనే అమెరికాకు చెందిన ఒక వ్యక్తికి ఈ తరహా చిప్ ను అమర్చింది. అయితే న్యూరాలింక్ చేసినట్లు తాము పుర్రెలోని కొంత భాగాన్ని తొలగించలేదని సింక్రాన్ వెల్లడించింది.